హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సైకాలజీ బిట్లయితే చూద్దామండి. ఇది ప్రీవియస్‌గా జరిగిన పేపర్ మనకి టెట్ 2024 జూలై సెషన్‌లో మనకి మార్నింగ్ సెషన్ జరిగింది. 19/10/2024 ఇది సోషల్‌లో మనకి సైకాలజీ బిట్లు ఏ విధంగా ఉన్నాయి అనేదైతే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా డీఎస్సీకి, టెట్‌కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు టెట్ సిలబస్ కూడా రీసెంట్‌గా నేను అప్లోడ్ అయితే చేశాను. తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి తెలుగు, సోషల్, మ్యాథ్స్, సైన్స్‌కి సంబంధించినవి కూడా అప్లోడ్ అయితే చేశానండి. ఇలానే ప్రీవియస్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. సైకాలజీకి సంబంధించి, తెలుగుకు సంబంధించి, సోషల్‌కి సంబంధించి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ పేపర్స్‌నైతే ప్రీవియస్ పేపర్స్‌నైతే ఒకసారైతే చెక్ చేయండి. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారైతే చూడండి. ఎందుకంటే మనకి టెట్ నోటిఫికేషన్ అయితే ఈ మంత్‌లో అయితే రాబోతుంది. ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చే ముందే మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ చేశారనుకోండి, మీరు సబ్జెక్ట్‌ని ఏ విధంగా చదవాలి, ఎలాంటి ఎగ్జామినర్ ఎక్కడి నుంచి బిట్స్ అడుగుతున్నాడు, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. మీరు రేపు టెట్ ఎగ్జామ్‌లో ఈజీగా ఆహ్, చేయగలుగుతారు. మీరు ఇవి ప్రిపేర్ కావాలి అంటే తెలుగు అకాడమీ బుక్స్ అయితే తీసుకొని అవి అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ బిట్స్ ఏ విధంగా ఉన్నాయి, మీరెన్ని చేయగలిగారు అనేది కూడా వీడియోలో అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మొత్తం మనకి 30 బిట్స్ అయితే ఉంటాయండి టెట్‌లో. టెట్‌లో 30 బిట్స్‌కి ఒక్కొక్క బిట్‌కైతే ఒక మార్క్ అయితే ఉంటుంది. 30 బిట్స్‌కి 30 మార్క్స్ అయితే మనకొస్తాయి. మీరు ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఈ సైకాలజీ. ఈ సైకాలజీ ప్లస్ కంటెంట్, మెథడాలజీ ఇవైతే ముందే మీరు ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి. అయితే వీడియోలోకెళ్ళిపోదామండి. ఫస్ట్ బిట్ బర్కలీ పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ దీర్ఘకాల ఉపగమనము, సెకండ్ ఆప్షన్ పరిశీలన పద్ధతి, థర్డ్ ఆప్షన్ పరిచ్ఛేదన ఉపగమనము, ఫోర్త్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి. ఈ విధంగా మీరు ఫస్ట్ బిట్‌నైతే అనాలిసిస్ అయితే చేయండి. బిట్‌ని చదివి ఆన్సర్ చేయండి. మీరు ముందే నోట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. మీ ప్రిపరేషన్ ఎప్పుడైనా కానీ బిట్ ఇలా చూడగానే, మీరు చదవగానే ఆన్సర్ చెప్పేటట్టు మీరు అలా ప్రిపేర్ అవ్వాలి. దీర్ఘకాలిక ఉపగమనము. ఈ బిట్స్ తెలుగు, ఇంగ్లీషు 2 లాంగ్వేజ్‌లలో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చేయొచ్చు, తెలుగు మీడియం వాళ్ళు కూడా చేయొచ్చు. పరిపక్వత జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్న వారు ఎవరు? ఫస్ట్ గెస్సెల్, సెకండ్ ఆప్షన్ అండర్సన్, థర్డ్ ఆప్షన్ హార్లాక్, ఫోర్త్ ఆప్షన్ కై క్రైగ్. ఇక్కడ చూడండి క్రైగ్. క్రింది వానిలో వికాస నియమం కానిది అనేది ఇచ్చారు. మీరు క్వెషన్ చదివేటప్పుడు మనకి ఇక్కడ వికాస నియమం కానిది, అయినది అనేదైతే ఇస్తున్నారు. అవైతే చూడండి. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచే మనకి 3 బిట్స్ దాకా అయితే వస్తున్నాయి. 2 బిట్స్ అయితే వచ్చాయండి. ఫస్ట్ ఆప్షన్ వికాసం సంచితమైనది. వికాసమును మాపనం చేయవచ్చును సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య. ఫోర్త్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం అనేది ఎప్పుడు మాపనం చేయవచ్చు అనేది సరైన సమాధానం కాదండి. వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. పెరుగుదలనైతే కొలవవచ్చు కానీ వికాసాన్ని మాపనం చేయలేము. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ డగ్డెల్ జూక్ కుటుంబానికి చెందింది. సెకండ్ ఆప్షన్ పియర్సన్ పెంపుడు శిశువుపై పరిశోధన. థర్డ్ ఆప్షన్ వికాస మైలురాళ్ళు హవింగ్ హాస్టర్స్. ఫోర్త్ ఆప్షన్ డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మనిజం. పియర్సన్ పెంపుడు శిశువు పైన
పరిశోధన చేశారు. ఇక్కడ మనకి చూడండి, ఈ బిట్‌ని అయితే మీరు అబ్జర్వ్ చేశారా? సరికాని జత అనేది ఇచ్చారు. ఇక్కడ సరికాని జత ఇది. డగ్డేల్ అనేది జ్యూక్ కుటుంబానికి చెందింది. అంటే వీరు పరిశోధన వేట మీద పరిశోధన చేశారు అనైతే మీరు చదువుతారు గానీ, వీళ్ళు ఏ కుటుంబం మీద పరిశోధన చేశారు అని కూడా మనకు అడుగుతున్నారు. అవి కూడా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. వికాస మైలురాళ్ళు హవింగ్ హార్స్ట్ అనే ఆయన చేశారు. ఎడ్యుకేషనల్ డిటర్మైన్ మీద పరిశోధన చేశారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ అన్వేషణ వయస్సు, సెకండ్ ఆప్షన్ సమస్యాత్మక వయస్సు, థర్డ్ ఆప్షన్ సోమరి వయస్సు, ఫోర్త్ ఆప్షన్ క్రీడా వయస్సు. ఇక్కడ అన్వేషణ వయస్సు. పూర్వ బాల్య దశలో మనిషి ఏం చేస్తాడు? అన్వేషణ చేస్తూ ఉంటాడు. నైతికతను భౌతిక, శారీరక శిక్ష పరంగా అంచనా వేసే స్థాయి. ఇక్కడ నైతికతను భౌతికంగా, శారీరకంగా, శిక్షణా పరంగా అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, థర్డ్ ఆప్షన్ ఉన్నత సాంప్రదాయ స్థాయి, ఫోర్త్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి. మనకి ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయి. నైతిక వికాసానికి భౌతిక, శారీరక శిక్షణ పరంగా అంచనా వేసే స్థాయిలు ఏంటి అని అయితే అడుగుతుంది. కాగ్నిటో అనగా అర్థము. ఫస్ట్ ఆప్షన్ బుద్ధి, సెకండ్ ఆప్షన్ జ్ఞానము, థర్డ్ ఆప్షన్ ప్రత్యక్షము, ఫోర్త్ ఆప్షన్ అభ్యసనము. ఇక్కడ కాగ్నిటో అంటే జ్ఞానము. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు క్వశ్చన్ నెంబర్ వేయండి. ఆన్సర్ ఏ ఆప్షన్ అనేది ఏ పెట్టి ఆన్సర్ అయితే పెట్టండి. మీరు ఎన్ని బిట్లు ఓవరాల్గా చేయగలిగారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకంటే ప్రిపరేషన్లో ఎవరు ముందున్నారు అనేది మీకు కాంపిటీషన్ అయితే తెలుస్తుంది. బినీ సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది ఒక వైయక్తిక పరీక్షన, ఒక సామూహిక పరీక్ష, థర్డ్ ఆప్షన్ అశాబ్దిక పరీక్ష, ఫోర్త్ ఆప్షన్ నిష్పాదన పరీక్ష. ఇక్కడ బినీ సైమన్ ప్రజ్ఞా పరీక్ష అడుగుతున్నారు. ఈ ప్రజ్ఞా పరీక్షల నుంచి మనకి ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. వైయక్తిక పరీక్ష. అవిటితనం 9th క్వశ్చన్ అండి. అవిటితనంతో బాధపడే హెర్లా కెల్లర్ గొప్ప రచయితగా, కవయిత్రిగా రాణించింది. ఇది ఒక రక్షక తంత్రం కిందకు వస్తుంది. ఇక్కడ అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా, కవయిత్రిగా రాణించింది. అంటే ఒకటి ఫస్ట్ ఆప్షన్ తదాత్మీకరణము, స్వైరకల్పన, థర్డ్ ఆప్షన్ పరిహారము, ఫోర్త్ ఆప్షన్ ఉదాత్తీకరణము. ఈ రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా టెట్ డిఎస్సిలో పేపర్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది. ఇవి మనకు ఒక 15 దాకా ఉంటాయి. ఇవైతే మీరు ఖచ్చితంగా అయితే వీటి మీద ఫోకస్ అయితే చేయండి. అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఈ టాపిక్. పరిహారం. తదాత్మీకరణము, అంతరీకరణము అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ ఏమిటి అని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ గుప్త దశ, సెకండ్ ఆప్షన్ జననాంగ దశ, థర్డ్ ఆప్షన్ స్నిగ్ధ దశ, ఫోర్త్ ఆప్షన్ ఆసన్న దశ. మీకు తదాత్మీకరణ, అంతరీకరణం అనే ప్రక్రియలు గుప్త దశలో జరుగుతాయి. తెలుగు భాషలో ప్రావీణ్యత, ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావము అనేది. ఇక్కడ మనకి ప్రజ్ఞా బదలాయింపులు ఉన్నాయి కదా, ఈ బదలాయింపుల నుంచి మనకి ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ అనుకూల బదలాయింపు, సెకండ్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ ఆప్షన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ ఆప్షన్ ద్విపార్శ్వ బదలాయింపు. ఇక్కడ మనకి తెలుగు భాష ప్రావీణ్యత ప్లస్ ఈత నేర్చుకోవడం అని ఇచ్చారు. ఇవి రెండు తెలుగు భాష నేర్చుకోవడము
ప్లస్ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అనేది 2 ఉంటే గిన మనకి అనుకూల బదలాయింపు అవుతుంది. ఇక్కడ భాష నేర్చుకోవడము ప్లస్ ఈత నేర్చుకోవడం అనేది వేరు వేరు. మీకు దీంట్లో నేర్చుకున్న ప్రావీణ్యత ఈ ఈత నేర్చుకునే దాంట్లో మీకు యూజ్ కాదు, ఉపయోగపడదు. కాబట్టి మనకి ఇక్కడ ఏ బదలాయింపు జరుగుతుంది అంటే శూన్య బదలాయింపు. మనకి ఇక్కడ ఏమీ ప్లస్ జరగట్లేదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఎబ్బింగ్ హౌస్, సెకండ్ ఆప్షన్ గాల్టన్, థర్డ్ ఆప్షన్ గారెట్, ఫోర్త్ ఆప్షన్ వుడ్వర్త్. ఇక్కడ చూడండి, గాల్టన్ అనే ఆయన ఎంక్వైరీ ఇంటూ ద హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథ రచయితలు కూడా మీరు చదవండి. ఎబ్బింగ్ హౌస్ ఏ గ్రంథాన్ని రచించాడు, ప్లస్ గారెట్ ఏ గ్రంథాన్ని రచించాడు, వుడ్వర్త్ ఏం గ్రంథాన్ని రచించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వ్యక్తిలో కాంక్షా స్థాయిని బట్టి ఏర్పడేది ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సంసిద్ధత, సెకండ్ ఆప్షన్ పరిపక్వత, థర్డ్ ఆప్షన్ అనుభవాలు, ఫోర్త్ ఆప్షన్ సాధన ప్రేరణ. ఇక్కడ కాంక్ష స్థాయిని బట్టి ఏర్పడేది సాధన ప్రేరణ. వృత్తము చతురస్రము గురించి ఏర్పడే భావన. ఫస్ట్ ఆప్షన్ స్థల భావన, సెకండ్ ఆప్షన్ సంఖ్యా భావన, థర్డ్ ఆప్షన్ అకార భావన, ఫోర్త్ ఆప్షన్ సమయ భావన. ఇక్కడ వృత్తము చతురస్రము గురించి ఏర్పడే భావన ఏమిటంటే ఇక్కడ ఆకార భావన. మీరు కొన్ని బిట్స్ ఎలా అంటే అనలైజ్ చేసి కూడా పెట్టొచ్చు. మీకు ఒకవేళ బిట్కి ఆన్సర్ తెలియలేదు అని అనిపించినప్పుడు ఈ క్వశ్చన్ని మళ్ళీ 2 టైమ్స్ అయితే చదవండి. 2 టైమ్స్ చదివినారనుకోండి మీకు ఆ బిట్లోనే ఆన్సర్ ఒక 20% దాకా అయితే ఆన్సర్ అయితే ఉంటుంది. ఇక్కడ వృత్తము చతురస్రము అనేది ఇచ్చారు కాబట్టి ఇవేంటి ఆకృతులు కాబట్టి మనకి ఆకార భావన అనేది మీరు ఈజీగా అయితే గుర్తించవచ్చు. ఐక్యూ నుంచి కూడా మనకి ఖచ్చితంగా అయితే ఒక బిట్ అయితే వస్తుందండి. ఇది డిఎస్సిలో కూడా కంబైన్ టాపిక్ కాబట్టి డిఎస్సిలో కూడా మనకి రీసెంట్గా జరిగిన డిఎస్సిలో కూడా ఓ బిట్ అయితే అడగడం అయితే జరిగింది. మూడుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ 20 కన్నా తక్కువ, సెకండ్ ఆప్షన్ 30, 50, థర్డ్ ఆప్షన్ 50, 70, ఫోర్త్ ఆప్షన్ 60, 70. ఇక్కడ మూడుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇక్కడ 20 కన్నా తక్కువ అనేది సమాధానం. మిగతా 30, 50 వాళ్ళని ఏమంటారు, ప్రజ్ఞాలబ్ధి వారిని ఏమంటారు, 50, 70 వారిని ఏమంటారు, 60, 70 వారిని ఏమంటారు అనే మిగతా ఆప్షన్లకు ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. కాలం గడిచే కొద్దీ ఫస్ట్ ఆప్షన్ విస్మృతి తగ్గుతుంది, ధారణ పెరుగుతుంది, సెకండ్ ఆప్షన్ ధారణ తగ్గుతుంది, అభ్యసించే కాలం పెరుగుతుంది, థర్డ్ ఆప్షన్ విస్మృతి తగ్గుతుంది, అభ్యసన కాలము తగ్గుతుంది, ఫోర్త్ ఆప్షన్ ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. ఇలా ఇక్కడ చూడండి, కాలం గడిచే కొద్దీ ధారణ శాతము తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. ఈ స్మృతి విస్మృతి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది డిఎస్సిలో టెట్లో మనకి బిట్స్ అయితే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు దీని మీద కూడా ఫోకస్ అయితే చేయండి. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం అనేది ఈ రకమైన అవసరము. ఇక్కడ మాస్లోది కూడా చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో కూడా అయితే బిట్ అయితే ఇచ్చారండి రీసెంట్గా జరిగిన దాంట్లో. ఇక్కడ ఇప్పుడు టెట్లో కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరము, సెకండ్ ఆప్షన్ ఆత్మ సాఫల్య అవసరము, థర్డ్ ఆప్షన్ రక్షణ భద్రత అవసరము, శారీరక అవసరము. ఇక్కడ మాస్లో యొక్క ఇతరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం, క్వశ్చన్ని మీరు చదవండి. ఏర్పరచుకోవాలనుకోవడాన్ని ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరము.
శాస్త్రీయ నిబంధనలో మూడవ దశ. ఇక్కడ మనకి ఇది ధారెండైకి సంబంధించిన మన శాస్త్రీయ నిబంధనలను చూడండి. ఇక్కడ దశలు కూడా అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఆహారము ప్లస్ గంట లాలాజలం స్రవించటము ప్లస్ సెకండ్ ఆప్షన్ ఆహారము లాలాజలం స్రవించటము, థర్డ్ ఆప్షన్ గంట శబ్దము లాలాజలం స్రవించటము, ఫోర్త్ ఆప్షన్ గంట శబ్దము ఆహారము లాలాజల శ్రవణము. ఇంతకుముందు మనకి డైరెక్ట్ బిట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్ బిట్స్ అయితే అడగట్లేదండి. ఇండైరెక్ట్గా మనకి అప్లికేషన్ టైప్తో అయితే అడుగుతున్నారు. మీరు ప్రతిదీ క్లియర్గా అర్థం చేసుకుంటూ చదవండి. గంట శబ్దము ప్లస్ లాలాజలం స్రవించడము అనేది మూడవ దశలో జరుగుతుంది. మొదటి దశలో ఏమి జరుగుతుంది, రెండవ దశలో ఏమి జరుగుతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రతిస్పందనలు ఉద్దీపనముల మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ శాస్త్రీయ నిబంధన, సెకండ్ ఆప్షన్ యజ్ఞదోష అభ్యసనము, థర్డ్ ఆప్షన్ అంతర్దృష్టి అభ్యసనము, ఫోర్త్ ఆప్షన్ కార్యసాధక నిబంధన. మనకి ప్రతిస్పందన ఉద్దీపనల మధ్య పరస్పరం ఏర్పడే నిబంధన సిద్ధాంతాన్ని ఏమంటారు అనేది ఇచ్చారు. కార్యసాధక నిబంధన. ఇక్కడ ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రూబిన్, సెకండ్ ఆప్షన్ ఎన్ ఎల్మన్, థర్డ్ ఆప్షన్ పీటర్సన్, ఫోర్త్ ఆప్షన్ గేట్స్. ఇక్కడ ఆకృతి క్షేత్ర సంబంధాలని వివరించేవారు రూబిన్. పగటి కళ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ ఆప్షన్ గీజుబాయి, సెకండ్ ఆప్షన్ ఏఎస్ నేల్, థర్డ్ ఆప్షన్ మకరేంగో, ఫోర్త్ ఆప్షన్ మాంటిసోరీ. ఇక్కడ గీజుబాయి పగటి కళల పుస్తకాన్ని అయితే రచించడం అయితే జరిగింది. రహీంకు డ్రాయింగ్ పోటీలలో పాల్గొనాలని ఉంది, అలానే పాటల పోటీల్లో కూడా పాల్గొనాలని ఉంది. కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? ఈ సంఘర్షణ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సంఘర్షణ నుంచి మనకి డిఎస్సిలో కూడా బిట్స్ అయితే వచ్చాయి కూడా. నిన్న రీసెంట్గా జరిగిన డిఎస్సిలో ఇప్పుడు కూడా అయితే టెట్లో కూడా రావడం అయితే జరిగింది. ఇది కంబైన్ టాపిక్. పరిహార ఉపగమ పరిహార, ఉపగమము ఉపగమ పరిహార. అంటే ఇక్కడ పరిహార అంటే 2 మనకి వ్యతిరేకత ఇవ్వడము. ఇక్కడ ఉపగమ పరిహార ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. మనకి ఒకటి ఉపయోగము, ఒకటి ఉపయోగం కానిది. ఇక్కడ ఉపగమ అంటే 2 అవసరమైన కోరికలు, 2 అవసరమైన సంఘర్షణలు. ఉపగమన అంటే 2 అవసరమైన సంఘర్షణలు ఉంటాయి, ఒకటి అవసరం ఉంటుంది, ఉండకపోవచ్చు, దాన్ని స్కిప్ చేయొచ్చు. అలా ఆ విధంగా ఉండే వాటిని పరిహారం ఉండే వాటిని అంటారు. ఇక్కడ మనకి ఏమైనా డ్రాయింగ్ పోటీలో పాల్గొనాలని ఉంది అనేది అన్నాడు. పాటల పోటీలో కూడా పాల్గొనాలని ఉంది, కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ రహీం ఏం చేస్తాడు, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి దీనికి 2 ఉపయోగమైనటివే. కాబట్టి దీంట్లో మనము ఇవి 2 ఉపగమమైనటువంటి సంఘర్షణలు. సిఎల్ఏని విస్తరించుము అని ఇచ్చారు. ఈ కంటిన్యూ లెర్నింగ్ యాక్టివిటీ ఫస్ట్ ఆప్షన్ కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ, థర్డ్ ఆప్షన్ కాంప్రిహెన్సివ్ లెర్నింగ్ యాక్టివిటీ, కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అప్రోచ్. ఇక్కడ కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ అబ్రివేషన్, ఖచ్చితంగా ఒక అబ్రివేషన్ టెట్లో అయితే ఉంటుందండి. డిఎస్సిలో తక్కువగానే టెట్లు అయితే ఇస్తున్నారు. 24th క్వశ్చన్, ఫ్రీ అండ్ కంపల్సరీ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ ఇన్ ఫోర్స్
ఫ్రమ్ దిస్ డేస్ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఎప్పుడు అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు. 1/4/2010. సమాచార హక్కు చట్టము 2005 గురించి సరి అయినది అనేది ఇచ్చారు. ఇక్కడ మన 2005 చూడండి, ఇది టెట్ డిఎస్సిలో కంపల్సరీగా వచ్చే టాపిక్, ఖచ్చితంగా బిట్లు అయితే ఉంటుంది. ఇక్కడ సమాచార హక్కు చట్టముకు సంబంధించింది సరి అయినది అనేది ఇచ్చారు. మనకి 6 అధ్యాయాలు అయితే ఉంటాయి దీంట్లో. సెక్షన్లు 31 అయితే ఉండడం అయితే జరుగుతుంది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏమిటి? మనకి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం అడుగుతున్నారు. ఇక్కడ ఎన్పిఈ 1968 అనేది మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. క్రింది వాణిలో మానసిక వైకల్యమునకు సంబంధించనిది. ఫస్ట్ ఆప్షన్ డౌన్ సిండ్రోమ్, సెకండ్ ఆప్షన్ పినైల్ కెటోనీరియా, థర్డ్ ఆప్షన్ క్రెటినిజము, ఫోర్త్ ఆప్షన్ అకాసన్యూరియా. కానిది అనేది ఇచ్చారు కాబట్టి అకాసాన్యూరియా. 28. ఐపీబీ విలువ ఏమిటి? ఇది ఐసీటీ టాపిక్స్ అయితే ఇచ్చారు కదండి, ఐసీటీ నుంచి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. 1024 టీబీ అని అర్థము ఐపీబీ అంటే. క్రింది వాణిలో కంప్యూటర్ లక్షణము అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వేగము, సెకండ్ ఆప్షన్ ఖచ్చితత్వము, థర్డ్ ఆప్షన్ జ్ఞాపక శక్తి, ఫోర్త్ ఆప్షన్ వనరులను పంచుకోవడము. ABCDE ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ సమాధానాలు. ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సంస్థ. ఫస్ట్ ఆప్షన్ ఐఐటి మద్రాస్, ఐఐటి అహ్మదాబాద్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ప్రపంచ బ్యాంక్, ఫోర్త్ ఆప్షన్ ఎన్సిఆర్టీ. ఐఐటి అహ్మదాబాద్ మనకి ఈ కార్యక్రమానికి అయితే సహకారం అందిస్తుంది, మనకి ఫండ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ ఫర్ ద స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటివి స్కీమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో ఉన్న కీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంప్రూవ్ మేనేజ్మెంట్, ఇక్కడ లీడర్స్, అడ్మినిస్ట్రేషన్ అనేవి, ఇట్లా మీరు ప్రతి దాంట్లో ఒకటైతే ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకొని ఈ అహ్మదాబాద్ అనేది అయితే గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదండి, ఇక మనకు 30 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మిగతా మన కంటెంట్ బిట్స్ ప్లస్ ఇంగ్లీష్ బిట్స్, మెథడాలజీ బిట్స్, తెలుగు బిట్స్, ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడైతే వీడియో అయితే చూశారు కదండి, వీడియోలో మీరు ఎన్ని బిట్స్కి అయితే సమాధానం చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా పేపర్ని అయితే ప్రీవియస్ పేపర్స్ మనకి ఎక్కడ దొరకవండి. ఇలా ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు సబ్జెక్ట్ మీద అనాలిసిస్ వస్తుంది. మీరు ఒకవేళ దీంట్లో ఏ బిట్స్ అయితే చేయలేకపోయారో ఆ బిట్స్ని మీరు నోట్ చేసుకొని మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ అయితే మళ్ళీ ఈ పేపర్ని అయితే చేయండి. అప్పుడు మీరు పర్ఫెక్షన్ అయితే అవుతారు. మీరు ఎగ్జామ్స్ ముందు కూడా మళ్ళీ ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ నేను ప్లేలిస్ట్ అయితే చేసి పెడతానండి.
సైకాలజీకి సంబంధించి సపరేటు, తెలుగుకు సంబంధించి సపరేటు, సబ్జెక్ట్ కంటెంట్‌కి సంబంధించిన సోషల్ ఆర్ తెలుగు ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్టు ప్లేలిస్ట్ అయితే తయారు చేసి పెడతా. మెథడాలజీ బిట్స్ కూడా సపరేట్‌గా అయితే ప్లేలిస్ట్‌లో పెడతానండి. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా మీరు ఛానల్‌లోకెళ్ళి ఆ ప్లేలిస్ట్‌ని ఓపెన్ చేసుకోండి. లైన్‌గా బిట్స్ అయితే వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చేయండి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఈ మంత్‌లోనే మీరు నోటిఫికేషన్ వస్తుంది. 1 మంత్ లోపు మీరు ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒక పేపర్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మీరు లైక్, షేర్ చేయడం వలన, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వడం వలన మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుందండి. మీరు లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో కూడా మీరు ఎక్కువ లైక్స్ వచ్చాయనుకోండి, తొందరగా నెక్స్ట్ వీడియోనైతే అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ నేను కంటెంట్‌కి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అవి ఏ విధంగా వచ్చాయి బిట్స్ అనేదైతే మీరు చూడండి. థ్యాంక్ యూ.